నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను ఝాన్సీ రాణి. ఇవాళ మన స్టూడియోకి ప్రముఖ సీనియర్ న్యూట్రిషనిస్ట్, అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌లో చదివి 10 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్న జ్యోతిర్మయి గారు ఉన్నారు. తనతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. ఇవాళ నేను అడగబోయే టాపిక్ ఏంటి అంటే మెయిన్‌గా విటమిన్ బి12 కాంప్లెక్స్ ఏదైతే ఉంటుందో దాని లోపం వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. అవును. సో, అసలు అది రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? వచ్చాక దాన్ని ఎలా మనం హ్యాండిల్ చేయాలి? సో, జనరల్లీ మనం వైటమిన్ బి12 కనుక తీసుకున్నట్టయితే బి కాంప్లెక్స్ వైటమిన్‌లో ఇదొక వైటమిన్ అనమాట. ఓకే. సో, 2 టైప్స్ ఆఫ్ వైటమిన్స్ మనకుంటాయి. ఒకటి ఫ్యాట్ సాల్యుబుల్, ఇంకొకటి వాటర్ సాల్యుబుల్ అని చెప్తామనమాట. ఓకే. సో, వాటర్ సాల్యుబుల్‌లో ఈ బి వస్తుంది. బి ఓకే. ఇంకా సి అనేది వాటర్ సాల్యుబుల్ వైటమిన్‌లో వస్తుంది. సో, ఓకే. ఈ బి కాంప్లెక్స్‌లో చాలా ఉంటాయన్నమాట. బి1, బి2, బి3 అలా. సో, బి12 అనేది చాలా ఇంపార్టెంట్ వైటమిన్ అని చెప్తాం. ఓకే. అండ్ ఇప్పుడున్న జనరేషన్‌లో అండ్ ఇప్పుడున్న కాలంలో మోర్ దెన్ 70% ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా డెఫిషియెంట్ విత్ వైటమిన్ బి12. ఓకే. సో, మనం రెగ్యులర్‌గా తీసుకునే డైట్‌లో నాకు వైటమిన్ డి వచ్చేస్తుంది, నాకు సరిపోతుందని అనుకుంటారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళ వైటమిన్ బి12 స్థాయిలు అనేవి చాలా తక్కువ ఉంటాయన్నమాట. ఓకే. సో, జనరల్లీ మనం 200-900 రేంజ్‌లో ఉండాలన్నమాట. సో, ఓకే. చాలా మందికి 200 బిలోనే ఉంటుంది. కొంతమంది చెప్తారు ఏంటంటే నేను నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ తింటాను, నాకు వచ్చేస్తుంది అని అనుకుంటారు. ఓకే. బట్ వెల్తీగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి వైటమిన్ బి12 డెఫిషియన్సీస్ అనేవి వస్తున్నాయి. ఓకే. సో, ఇక్కడ ఈ వైటమిన్ బి12 అనేది లోపిస్తే మనకి చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. ఓకే. ఒకటి నీరసంగా ఉండడం, అలసిపోవడం, ఫెటిక్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే. అండ్ దాని తోడుగా మనకి టింగ్లింగ్ సెన్సేషన్ అంటారు, అవును. అంటే తిమ్మిర్లు ఎక్కిపోతుంది అని అంటాం కదా. అవును. సో, అవును. అలా తిమ్మిర్లు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎక్కువసేపు నడవలేకపోవడం, నీరసం, అలసట. అండ్ ఈ డెఫిషియన్సీ వల్ల మనకి పర్నిషియస్ అనీమియా కానీ లేకపోతే మెగాలోబ్లాస్టిక్ అనీమియా అంటారు, ఓకే. ఇలా కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో, జనరలీ మనం ఐరన్ కనుక తీసుకున్నట్టయితే ఐరన్ తగ్గిపోతే మనకి అనీమియా వస్తుందని తెలుసు. అవును. కానీ బి12 తగ్గిపోతే కూడా మనకి అనీమియా వస్తుందన్నమాట. ఓకే. సో, వైటమిన్ బి12 అనేది చాలా ఇంపార్టెంట్ డైట్‌లో. సో, మీరు జనరల్లీ తీసుకునే డైట్‌లో ఎక్కువగా నాన్ వెజిటేరియన్ ఫుడ్స్‌ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే. సో, నాన్ వెజిటేరియన్ ఫుడ్స్‌లో మనకి డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ మనం లైక్ చికెన్ కానివ్వచ్చు, లివర్ కానివ్వచ్చు, ఎగ్స్‌లో కూడా వైటమిన్ బి12 అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇలా నాన్ వెజిటేరియన్ సోర్సెస్ అన్నీ తీసుకోవచ్చు. అసలు ఈ వైటమిన్ బి12 అసలు ఈ లోపం ఎందుకనొస్తుంది? మామూలుగా అన్నీ తింటున్నా కూడా ఒక్కొక్కసారి వస్తుంటుంది. సో, అది ఎందుకొస్తుంది? పర్టిక్యులర్‌గా తినే పదార్థాలేంటి? ఓకే. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇందాక నేను చెప్పినట్టు వైటమిన్ బి12 నేను తీసుకుంటున్నాను, నాకు వస్తుందని అనుకుంటారు. 2 సోర్సెస్ ఉంటాయండి వైటమిన్ బి12. ఒకటి వెజిటేరియన్ సోర్సెస్‌లో చాలా తక్కువ ఉంటాయి. ఓకే. మెయిన్‌లీ మేజర్‌గా చూసుకున్నట్టయితే వైటమిన్ బి12 నాన్ వెజిటేరియన్ సోర్సెస్ ఫుడ్స్‌లోనే ఉంటుంది. ఓకే. సో, మనకి ఇప్పుడు వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్, ఇంకా ఎగిటేరియన్స్ అంటాం. సో, ఓకే. ఎగిటేరియన్స్‌లో కూడా అంటే ఎగ్స్‌లో కూడా వైటమిన్ బి12 ఉంటుంది, కానీ చాలా తక్కువ ఉంటుంది. ఓకే. పర్టిక్యులర్‌గా ఎవరైతే నాన్ వెజ్ తినరో వాళ్ళు డెఫినెట్లీ ఎగ్ ఇంట్రడ్యూస్ చేసుకుంటే కొంచెం వచ్చేస్తుంది వాళ్ళకి. ఓకే. అండ్ నాన్ వెజిటేరియన్ సోర్సెస్ వాళ్ళు తీసుకున్నప్పటికీ కూడా, ఎగ్జాంపుల్ మీరు నాన్ వెజిటేరియన్ అనుకోండి, నాన్ వెజిటేరియన్ రోజు తింటారా? లేదు. లేదు. సో, ఇక్కడ ఏంటి అంటే మనకి రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రోటీన్ ఎలా ఇంపార్టెంటో అలా వైటమిన్ బి12 అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, రోజుకి 2.4 కంపల్సరీ మన డైట్‌లో ఉండేలాగా చూసుకోవాలి, ఓకే. ఆర్‌డీఏ ప్రకారం చూసుకున్నట్టయితే. ఓకే. సో, అంత మనం తీసుకుంటున్నామా అంటే తీసుకోవట్లేదు. సో, ఈ సోర్సెస్‌లో వెజిటేరియన్ సోర్సెస్‌లో చాలా తక్కువ అనమాట. అండ్ ఓకే. ఫార్టిఫైడ్ ఫుడ్స్ అంటారు. అంటే ఓకే. ఏదైతే ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వచ్చు, లేకపోతే కొన్ని ఫుడ్స్‌ని ఫార్టిఫై చేస్తారు. అంటే దాంట్లో ఉండదు బి12, అడిషనల్‌గా యాడ్ చేసి ఇస్తారనమాట. ఓకే. సో, వెజిటేరియన్స్ కానీ వీగన్స్ కానివ్వచ్చు, వాళ్ళు మిల్క్ అండ్ మిల్క్ సోర్సెస్ కూడా తీసుకోరు. అవును, కొంతమంది. యెస్. సో, అలాంటి వాళ్ళు ఇలా ఫార్టిఫైడ్ ఫుడ్స్ అనేవి తీసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఓకే. అండ్ ఈ విటమిన్ బి12 టాబ్లెట్స్ కూడా వాడుతూ ఉంటారు కదా, దాని గురించి కొంచెం చెప్పరా? సో, విటమిన్ బి12 టాబ్లెట్స్ తీసుకుంటారు చాలా మంది. ఇందాక నేను చెప్పినట్టు వీగన్స్ కానీ వెజిటేరియన్స్ కానీ వాళ్ళకి సోర్సెస్ అనేవి ఉండవు. ఓకే. ఎందుకంటే నాన్ వెజిటేరియన్‌లోనే ఎక్కువగా, స్పెషల్లీ గోట్ లివర్‌లో, లైక్ చికెన్‌లో, ఆల్ అదర్ టైప్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ సోర్సెస్‌లో ఎక్కువ బి12 వస్తుంది. సో, బేసికల్లీ ఎక్కువగా డెఫిషియన్సీ ఉండేవాళ్ళు ఎవరు? వీగన్స్, వెజిటేరియన్స్. అలాంటి వాళ్ళకి ప్రత్యేకంగా మనం
సప్లిమెంట్స్ రూపంలో కానీ టాబ్లెట్స్ ఓకే. రూపంలో కానీ తీసుకోవచ్చు అనమాట. ఓకే. కానీ ఈ వైటమిన్ B12 తీసుకున్నాం కదా, నా లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయని అనుకుంటారు. బట్ యాక్చువల్లీ మనం చూసుకున్నట్టయితే మీ బాడీ అబ్జార్ప్షన్ కరెక్ట్ గా లేకపోతే B12 తీసుకున్నప్పటికీ కూడా అబ్జార్ప్షన్ ఉండదు అనమాట. రైట్ అంటూ ఉంటారు. ఆ ఇంజెక్షన్ ఏదైనా ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా ఏదైనా ఇంజెక్షన్ ఇవ్వాలంటే నువ్వు తీసుకునే మోడ్ లో ఉండాలి, లేకపోతే అది పనిచేయదు అంటారు. సో వీటికి కూడా అంటే చిన్న చిన్న విటమిన్ కాంప్లెక్స్ ఏవైతే లోపాలు ఉన్నాయో వాటికి కూడా బాడీ సహకరించాలంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే తింటాము, ఏదైతే ఫుడ్ తీసుకుంటామో బాగా నమిలి తినేస్తాం, స్టమక్ లోకి వెళ్తుంది. స్టమక్ లో జస్ట్ డైజెషన్ అవుతుంది. డైజెషన్ అయ్యి బాడీలో ఎక్కడ అబ్జార్ప్షన్ అవుతుందంటే స్మాల్ ఇంటెస్టైన్ నుంచి అబ్జర్వ్ అవ్వాలి. సపోజ్ మీ గట్ హెల్త్ కరెక్ట్ గా లేదనుకోండి, ఏమవుతుంది, మనం ఏదైతే తీసుకుంటామో, సపోజ్ మీరు వైటమిన్ B12 సప్లిమెంటే తీసుకున్నారు, మెడిసినే తీసుకున్నారు, ఎక్కువ డోసేజ్ కూడా తీసుకున్నారు, బట్ ఏమవుతుందంటే మీ గట్ హెల్త్ క్లియర్ లేకపోతే అది జస్ట్ అలా వెళ్ళి ఫీకల్ మ్యాటర్ ద్వారా బయటికి వచ్చేస్తుంది తప్పితే మీ బాడీలో అబ్జర్వ్ అవ్వదు. సో గట్ హెల్త్ ఆల్సో ప్లేస్ అ మేజర్ రోల్. అండ్ ఇంకా కొన్ని కండిషన్స్ మనం చూసుకున్నట్టయితే ఏవైతే మెడికేషన్స్ తీసుకుంటారో, బికాస్ చాలా మంది ఏదో ఒక ప్రాబ్లం తోటి ఉంటారు. సో వాళ్ళు యాంటాసిడ్స్ తీసుకోవడం కానీ, లేకపోతే హైపర్ టెన్షన్ మెడికేషన్స్ తీసుకోవడం కానీ, సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాంటీబయోటిక్స్ అంటారు. ఇలాంటివన్నీ వాళ్ళు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ వైటమిన్ B12 అనేది అబ్జార్ప్షన్ అంటే ఇంటరాక్షన్ ఉంటుంది అనమాట. సో ఒక డ్రగ్ కి ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. అప్పుడు కూడా మంచి వర్క్ చేస్తారంటారా, లేకపోతే చేయదా? సో ఇలా ఇంటరాక్షన్స్ ఉన్నప్పుడు మనం ఏదైతే వైటమిన్ B12 తీసుకుంటామో సరిగ్గా బాడీలో అబ్జర్వ్ అవ్వదు అనమాట. సో వైటమిన్ B12 తీసుకోవడానికి కూడా మీరు ఏ మెడికేషన్స్ తీసుకుంటున్నారు, ఇది దేంతోటన్నా ఇంటరాక్ట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకొని తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఏవైతే ఇప్పుడు పేషెంట్స్ ఉంటారో వాళ్ళు టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. సో అలాంటి టైంలో మరి చేస్తుందా చేయదా అని తెలుసుకోవడానికి మనము మెడికేషన్ చూయించుకోవాలని క్లియర్గా చెప్తున్నారు. ఓకే. ఇప్పుడు వెజిటేరియన్స్ అన్నారు, ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ వాళ్ళకి మనకి ఫుడ్లోనే విటమిన్ B12 ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. సో మరి వెజ్లో ఫుడ్లో దొరికే ఆప్షన్ ఏదైనా ఉందా పర్టికులర్గా? సో డెఫినెట్లీ మనం దేర్ ఆర్ ఫ్యూ వెజిటేరియన్ సోర్సెస్ అండి. వెజిటేరియన్ సోర్సెస్లో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మష్రూమ్స్ తీసుకోవచ్చు, అండ్ దాంతోపాటు మనకి నట్స్ అండ్ సీడ్స్లో కొంచెం ఉంటుంది, అండ్ స్పినాచ్ పాలకూరలో కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఎగ్లో కూడా బాగుంటుంది. ఒకవేళ మీరు వెజిటేరియన్ అయినా ఎగ్, కొంతమంది ఎగ్ విల్ నాట్ కన్సిడర్ యాజ్, కొంతమందికి వెజిటేరియన్ అనుకుంటారు. అలాంటి సోర్సెస్లో మనకి ఎగ్లో కూడా కొంచెం వైటమిన్ B12 అనేది వచ్చేస్తుంది. సో యూ కెన్ హ్యావ్ దోస్ ఆప్షన్స్. ఓకే అండి. వైటమిన్ B12 గురించి అంటే దేని వల్ల లోపం వస్తుంది, ఒకవేళ వచ్చిన తర్వాత మనం తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి అంటే సప్లిమెంట్స్ వైజ్గా ఫుడ్ వైజ్గా చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్.